నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. Good afternoon అండి. My name is Gautam. I'm an animal welfare activist with the Animal Foundation of India NGO. సో రీసెంట్గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పారాకీట్ని యూజ్ చేసి ఒక పంచాంగం చెబుతూ ఒక వీడియో అప్లోడ్ చేశారు. దట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ మై విలేజ్ షో అండి. సో ఈ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ అండ్ అదర్ పర్సన్ నేమ్ రాజు. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే పంచాంగం పేరుతో పంచాంగం చెబుతూ ఒక రామచిలుకని యూజ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో ఇలా ఈ రామచిలుక అనేది బేసిక్గా షెడ్యూల్ 4 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈ షెడ్యూల్ 4లో పొందుపరిచిందండి. సో బేసిక్గా ఎవరైనా రామచిలుకను ఓన్ చేసుకున్నా కానీ వాడిని యూజ్ చేసి బిజినెస్ చేసుకున్నా కానీ దట్ ఈస్ అఫెన్స్ అండి. సో ఈ వీడియో బేస్డ్గా మేము జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యాము అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ టు ద డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ ఆల్సో వీ ఇన్ఫార్మ్ టు ద చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ తెలంగాణ. సో మేము ఈ వీడియో బేస్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో బేస్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేసి గంగవ్వ అండ్ రాజు పైన ఒక కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. సో దే రిజిస్టర్డ్ POR అండి, ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్. సో పోలీస్ స్టేషన్లో మనం FIR అంటామండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో POR ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అంటారండి. సో POR రిజిస్టర్ చేశామని వాళ్ళు చెప్పారు. సో లాటర్ ద ఇంపోజ్డ్ ఫైన్ ఆఫ్ 25,000 అడిగి చెప్పారు. సో బేసిక్గా ఇలా అంటే వ్యూస్ పర్పస్లో ఎవరైనా కూడా ఇలా ఎనిమల్స్ని బంధించకూడదు. దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో లైక్ పొందుపరిచిన ఎనిమల్ అండి. సో రామచిలుకల్ని కూడా ఎవరు యూజ్ చేయరాదు. సో అలా యూజ్ చేస్తే వాళ్ళకి 25,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఈ గంగవ్వ పైన కానీ రాజు పైన కేసు అయినట్టు అంతకుముందు చాలా మంది పైన చాలా ప్లేసెస్లో కేసెస్ రిజిస్టర్ అయ్యండి. సో మేము కోరుకునేది ఏంటిదంటే సో ఈ రామచిలుకల్ని ఎవరు బంధించి ఇబ్బంది పెట్టకూడదు అండ్ వాటిని యూజ్ చేసి ఎవరు పంచాంగం చెప్పకూడదని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. Again we have met him in other 2 days. So again also there is no reaction from their end. So immediately we informed to the Menaka Sanjay Gandhi ma'am. She is a former minister and she is president chairperson for the people for animals of India. So immediately మేము Menaka Sanjay Gandhi మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇచ్చిన తర్వాత వెంటనే మేడం గారు టౌన్ ACB గారితో మాట్లాడారు. సో ఇమీడియట్గా అప్పటి నుంచి వీళ్ళు సీజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. సో నియర్ 70 to 80 బోట్స్ని వాళ్ళు సీజ్ చేశారు. సీజ్ చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ JMFC కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. సో ఈ ప్రొడ్యూస్ చేసిన ఈ సీజ్ చేసే ఎనిమల్స్కి ఇంకొక ప్రొవిజన్ ఉందండి. కేస్ ప్రాపర్టీ రూల్స్ 2017. సో అండర్ PC యాక్ట్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ 1960. సో ఈ సీజ్ చేసిన ఎనిమల్స్ని మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేట్ వారు ఏం చేయాలంటే దే నీడ్ టు గివ్ ద కస్టడీ టు ఎనీ ఎనిమల్ వెల్ఫేర్ NGO విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ గోశాల ఆర్ ఎనీ పింజర్పోల్ ఆర్ ఇన్ఫార్మరీ లోకల్ డిస్ట్రిక్ట్ SPCA. సో ఈ కేసులో ఈ మెజిస్ట్రేట్ మేడం వారు కస్టడీ అనేది SPCAకి ఇచ్చారండి. సో అక్కడ సీజ్ చేసిన ఎనిమల్స్ అనేవి కస్టడీ అనేది SPCAకి వెళ్ళిపోయింది. సీజ్ చేసిన ఎనిమల్స్ అనేవి కంప్లీట్గా. సో ఇప్పుడు SPCA కస్టడీలో భద్రంగా ఉన్నాయండి. సో మేము మీడియా ముఖంగా కోరుకునే అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ప్రమీలా సత్పతి మేడం కోరుతున్నాము. సో ఇలా చాలా చోట్ల కరీంనగర్లో పెట్ షాప్స్ ఉన్నాయండి. చాలా అన్హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బర్డ్స్ అండ్ ర్యాబిట్స్ చనిపోతున్నాయి పెట్ షాప్స్లోనే. అండ్ చాలా మంది లోకల్ లైసెన్స్ కానీ స్టేట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ లేకుండా నడుపుతున్నారు. అండ్ ఇలాగ చాలా చోట్ల డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో చాలా డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ చాలా అన్హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తారు. చాలా ఎనిమల్స్ని చాలా డాగ్స్ని కంప్లీట్గా వాళ్ళు కేజీలో పెట్టి బంధించి చచ్చిపోయేంత వరకు అలాగే పెడతారండి. ఓన్లీ ఫర్ ది బిజినెస్ పర్పస్. అంటే వాటి పిల్లల కోసం వాటిని యూజ్ చేసుకొని ఎటువంటి యాక్టివిటీ లేకుండా కంప్లీట్ చచ్చిపోయేంత వరకు 6 years బతుకుంటే 6 years కేజీలో ఉంటాయండి. కంప్లీట్ వాటి నరకం చూస్తూ ఉంటాయండి. సో ఇటువంటి బ్రీడింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయండి. చాలా ఇల్లీగల్గా వితౌట్ ఎనీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ వాళ్ళు నడుపుతున్నారు. సో మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్ మేడం గారిని కోరుకుంటాము. సో ఒక కమిటీ ఫామ్ చేసి ఇమీడియట్గా వాటిని ఇన్స్పెక్ట్ చేసి ఎవరికైతే సర్టిఫికేట్ లేకుండా నడుపుతున్నారో అండ్ ఎవరైతే అన్హైజీనిక్ కండిషన్లో పెడుతున్నారో వాళ్ళపైన ఇమీడియట్గా కేసెస్ రిజిస్టర్ చేయించి ఎనిమల్ సీజ్ చేసి లోకల్ SPCA కానీ ఎనీ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ NGO కానీ ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయని కోరుతున్నామండి. సో మై మెయిన్ రిక్వెస్ట్ ఈస్ టు ప్రమీలా సత్పతి మేడం
మేడం గారికి ఒకటే రిక్వెస్ట్ ఈ మేడం గారికి కోరుతున్నాము. సో ఇలా చాలా ఎనిమల్స్ సఫర్ అవుతున్నాయి మేడం. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ టేక్ ది నెసెసరీ యాక్షన్ immediately on this dog breeding centers and also pet shops rules who are violating the dog breeding and marketing rules 2017 and pet shops rules 2018 of Prevention of Cruelty Animals Act 1960. సో మేము ఇక్కడ రీసెంట్గా కంప్లీట్ ఇచ్చామండి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో. దట్ ఈస్ అబౌట్ ఇన్ ఆగస్ట్లో ఒకటి కంప్లీట్ ఇచ్చామండి మేము రిగార్డింగ్ ఎ పెట్ షాప్ దట్ ఈస్ రన్నింగ్ ఇల్లీగల్లీ నియర్ టు ద గీతా భవన్. సో ఒక గీతా భవన్కి ఎదురుగా ఒక మినార్ పెట్ షాప్ ఉందండి. అందులో వాళ్ళు చాలా బర్డ్స్ని అండ్ మన పీజియన్స్ని అన్హైజీనిక్ కండిషన్లో పెట్టి అమ్ముతున్నారు. సో ఈ చాలా బర్డ్స్ని కేజెస్లో కూడా పెడుతున్నారు. సో వాటికి ఎటువంటి ఏవియరీ ప్రొవిజన్ లేకుండా కేజెస్లో బంధించి అండ్ ప్రాపర్గా నీట్గా ఉన్న కండిషన్లో కాకుండా అన్హైజీనిక్ కండిషన్లో పెట్టి అమ్ముతున్నారు. అలా చేయడం వల్ల చాలా ఎనిమల్స్ చనిపోయే అవకాశం ఉంది. అండ్ ది సమ్ రూల్స్ ఆర్ వయలేటెడ్ అండర్ పెట్ షాప్స్ రూల్స్ 2018. సో ఈ బేసిక్గా పెట్ షాప్స్కి ఏముండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్. సో దట్ మీన్స్ వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి స్టేట్ బోర్డ్ నుంచి. సో అలాగైతేనే వాళ్ళు ఆ పెట్ షాప్ని రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పెట్ షాప్స్కి ఎవరైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా స్టేట్ బోర్డ్ నుంచి నడుపుతున్నారో ఆ షాప్స్ని కంప్లీట్గా స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు కానీ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ SPCA లైక్ డిస్ట్రిక్ట్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్, ఇట్స్ ఎ సొసైటీ అండి. డిస్ట్రిక్ట్ SPCA కెన్ సీల్ ద షాప్ డైరెక్ట్లీ అండ్ కెన్ సీజ్ ద ఎనిమల్స్ ఇమీడియట్లీ. సో ఎవరైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా నడుపుతున్నారో ఆ ఎనిమల్స్ని కానీ ఆ షాప్ని కానీ ఇమీడియట్గా సీజ్ చేయొచ్చు స్టేట్ బోర్డు కానీ SPCA కానీ. సో అండ్ ఇన్ కేస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా వాళ్ళు పెట్ షాప్స్ రూల్స్లో ఉన్న నామ్స్ని వైలేట్ చేయకూడదు. ఇట్ మీన్స్ దే నీడ్ టు బి కెప్ట్ ఇన్ హైజీనిక్ కండిషన్, దే నీడ్ టు బి ఫ్లై ఫ్రీలీ, అంటే వాటి హక్కులకు భంగం కలగకుండా వాటిని ఇది ప్రాపర్గా రూల్స్ మెయింటైన్ చేస్తూ హైజీనిక్ కండిషన్లో మెయింటైన్ చేస్తేనే దట్ ఈజ్ వాలిడ్ అండి. ఇన్ కేస్ అలా కాకుండా సర్టిఫికేట్ ఉండి కూడా వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అగైన్ వీ కెన్ ఫైల్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అండ్ వీ కెన్ సీజ్ ద ఎనిమల్స్ అండి. సో ఈ పెట్ షాప్ ఈ గీతా భవన్కి ఎదురుగా ఉన్న పెట్ షాప్కి మేము గురించి ఒక కంప్లైంట్ ఇచ్చాం టోటల్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇమీడియట్లీ వీ ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అండి ఇన్ థర్డ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దట్ ఈస్ PCR కోర్ట్ ఇన్ కరీంనగర్. సో ఈ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ మేడం వారు మాకు కేసును రెఫర్ చేశారండి టూటౌన్ పోలీస్ స్టేషన్కి. సో ఆఫ్టర్ గెట్టింగ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ దే హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ ఇమీడియట్లీ ఇన్ ద టూటౌన్ పోలీస్ స్టేషన్. సో వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎనిమల్స్ నీడ్ టు బి సీజ్డ్, అంటే వాళ్ళు ఎనిమల్స్ సీజ్ చేయాలి. బట్ కోర్టు నుంచి రెఫర్ అయిన కేసు వచ్చినా కూడా FIR అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు రిగార్డింగ్ ద సీజింగ్ ఆఫ్ ది ఎనిమల్స్. సో మేము మళ్ళీ ఏం చేశామంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టౌన్ సో ACP నరేందర్ గారిని కలిసామండి. 2 times కలిసాం యాక్చువల్. ఫస్ట్ టైం My name is K. Rohan Reddy. I am an LLB student. Where on the auspicious occasion of Dasara festival, we got to notice that there is a animal sacrifice have been took place on the pretext of offering to the goddess Durga Mata. Where on that eve we have gone through that act. There is one act which was framed in the Nizam time only. The framing of the formation of Hyderabad state only. There is one act called Telangana Animals and Birds Sacrifice Prohibition Act 1950. According to that act, there were the sacrifice of animal on the name of the god or goddess, it is a very unethical and unlawful act. Where the people who are inhabiting in the villages, they are not complying with the above state law, and they are not following the state law. So for that reason they are getting the blamed off. So they are killing many animals brutally, whether it is the cattle, whether it is buffalo, in the name of the god. What we are seeing in the areas where there is a more population of the minorities, and where in coming to the animal sacrifice, where at any festival, like whether the festival to the goddess Ellamma, Maisamma, or any other festival, mainly on Dasara even, where we see that there is a brutal killings of many animals like goat, hen. So killing the animals, everyone get doubt that and every Sunday we are
we are going with the dinner with lunch about the meat, but there is one rules about animal husbandry rules, so where the presence of veterinary doctor is necessary, where he will give the fitness certificate whether that hen or goat are fit to get slaughtered on the slaughterhouse. This is the necessary a prescription where one need to follow. Without following the above norms, be it the people of the village society, be it the top brass of the village, whether it the local the law framers of the lawmakers of the local brass and the inhabitant of the village, they are organizing the animal sacrifice on the name of the goddess, where no goddess, whether we refer to, be it Indian mythology, be it any other Vedic period, no goddess said that, no, there is no any norms in the Vedic pages that the sacrifice must be take place which will satisfy the privilege of the goddess. This could not take place in any pre-ancient era and ancient era, and after the independence also, post independence also. But people with superstitious beliefs, they are thinking that the goddess will satisfy, the goddess will get the peace and tranquility by offering, and it will inflict the harm to the creatures, where the domesticated creatures, where one nurtured it with a great care and patience, with a good feeding, they are unable to bear of the consequence what took place by killing brutally in the name of the god. This is the very unscrupulous act which took place. And coming to the other instance which we have lodged the complaint, there is one pet shop called Minar Pet Shop across the Geeta Bhavan. In that pet shop, he is running the pet shop, where the creatures of that pet shop includes many birds or animals which are domesticated in nature, where he, without complying with the registration norms of the state board of the animal welfare board, and without complying with the municipal norms, he running the pet shop with an unhygienic manner, where it injures the public health and other morality, where the creatures which are the flying birds, where they are caged in a small pot, and with their caged property, they could not get flied, and he is not feeding them with get food, get wet, and get with water which is supposed to be taken care of. And he, without taking this care, there are many pet creatures were got killed by his negligence, by his recklessness. Many creatures got killed. So on this point, we lodged a complaint to the local SHO, to the Vijay Kumar sir, Circle Inspector of Totem, but on the pretext of the preliminary inquiry, they made a very late. So we approached the former minister Manigandhan madam with the aid of our advocate Pram Kumar sir. He said that we need to go to the top brass of police department. So we approached the ACP. So with their backing, with the support of ACP Narendra sir. So at last the SHO is satisfied to lodge the FIR on the pet shop. So we seized the pest creatures, and SPCA is a body of SPCA, Society for Protection of Cruelty of Animals, where the collector madam is the chairperson, and the secretary is the district officer. With the help of them, we placed those creatures in the Zoo Park of Karimnagar. Later we will see according to the judicial orders of the magistrate madam of third additional. And coming to the Gangava case, this is the case we recently we could have lodged back on 2022. The Gangava and YouTuber, those both are the towering personality in the social media platform, where they utilize the Indian parakeet. They export the Indian parakeet for the commercial benefits. With that Indian parakeet, they have called the Indian parakeet. It take the card and it prescribe the destiny. What one could get the destiny of astrology. So by that means they are gaining the commercial benefit, and it is a comic sense. It very hilarious nature. So by this hilarious way, the animal is getting the inflicting harm. The animal is gaining some pain on it. So be it Gangava or Raju, they are gaining some economical benefit, but what the Indian parakeet is gaining out of the endangered harm, they are getting inflicted on it. So this is the barbaric instance. So with the help of my friend Gautam, we lodged the FIR with the local forest department of Jagitar with the aid of Padma Rao sir. So we maintained the preliminary offence report. So they imposed a penalty of 25,000, and they have said that we are not aware of the fact that where the ignorance of law is not an excusable thing. Whether the ignorance of fact is excusable, ignorance of law is not excusable. So they, with the paying the penalty of 25,000, so they urged that we could not repeat in the near future. So at last, I urged the media to take this instance. Everyone saying that
what whether human beings by the human beings are getting the pain due to the dog bites or the dog bites means the municipal will take the care, the local municipal corporation will take the care by aiding with the vaccine and sterilizing them, so they have to take the care of it. Why the people can blame the dogs could not bite himself or herself with their own intention, because of the inflicting harm by the nature and environment without taking proper care. They are imposing harm on the human beings, where this can be taken into the great custody. So at last I urge the media fourth estate to take this to a greater level, to amplify the issue to every nook and corner, so that we the animal NGO, where with the help of my friends Gautam, Soumit and Govardhan, Srikanth and everyone, so we take the issue to the national level. So we strive for the welfare of the animals and creatures, where no one can inflict the harm on them. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.